వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించిన మీదట బుధవారం పాల్యం నియోజకవర్గం కల్లూరులో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివెళ్లి తహసీల్దార్కు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన అన్యాయాలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను సూపర్ 6 పథకాలను అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మేయర్ బివై రామయ్య, పాణ్యం మాజీ జెడ్పీటీసీ సద్దల సూర్యనారాయణ రెడ్డి, కార్పొరేటర్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 1800 సంవత్సరానికి అయిపోయింది. పాపం అక్క చెల్లెలు చాలా ఆశ పెట్టుకునేది. పాపం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే చంద్రబాబు నాయుడు ఏదో బాగిస్తాడు. 3 కూటములు కలిసినాయి. తెలుగుదేశము, బీజేపీ, జనసేన వీళ్ళందరూ కూడా చంద్రబాబు ఇవ్వకపోయినా నరేంద్ర మోడీ ఇస్తాడు, లేకుంటే నరేంద్ర మోడీ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ అయినా కొట్లాడి ఇప్పిస్తాడని ఉద్దేశంతో పాపం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, అక్క చెల్లెళ్ళందరూ కూడా పాపం ఓట్లేయడం, తమ్ముళ్ళు కూడా యూత్ అంతా కూడా తొందరపడి ఓటేయడం జరిగింది. లాస్ట్ వాళ్ళకందరూ పెద్ద సున్నా చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ పెద్ద సున్నా భర్తీ చేయడం జరుగుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాట్లాడిన దానికి ఇప్పటికీ మాట్లాడడానికి పొంతలు లేని పరిస్థితులు. సనాతన ధర్మం అని చెప్పడం జరుగుతుంది. ఈ సనాతన ధర్మం ఏమైనాదో ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది జరుగుతుంది. ఇంత సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ దేవాలయ భూములు వితౌట్ యాక్షన్ లేకుండా తెలుగుదేశం కార్యకర్తలకు కట్టబెట్టాలని చూసుకొని జీవో ఇచ్చేదాన్ని కూడా మాట్లాడని పరిస్థితులు అంటే ఈయన సనాతన ధర్మాన్ని కాపాడతారా? ఒక్కసారి మనందరం కూడా ఆలోచించి ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మా మేయర్ అయితేనే, మా కార్పొరేటర్లు అయితేనే, మా ఎంపీపీలు అయితేనే, జెడ్పీటీసీలు అయితే, మా నాయకులు అయితేనే అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కలిసి వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళకందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున దేవుడు కూడా ఈరోజు మా మీద, సూర్యుడు కూడా మా మీద ప్రతాపం చూపడం జరిగింది. అంటే మేము ఎంతవరకు పర్ఫెక్ట్ ఈ ప్రజల కోసం పనిచేయమా లేకుంటే మధ్యనే ఎండకుంటే ఎంతమంది కార్యకర్తలు మధ్యన పోతారనుకుంటే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సూర్యుడు పెట్టిన పరీక్షకు కూడా నిలబడి ఎంఆర్ ఆఫీస్కి వచ్చి ఎంత చెమట పట్టని కూడా చంద్రబాబు చేసిన మోసాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతోనే, ప్రజలకు అందరికీ తెలిసే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ తరలి వచ్చిన మా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ఖచ్చితంగా వాళ్లకు శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తున్నాను. వాళ్ళకందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు కూడా, కార్యకర్త కూడా పేరు పేరున వారికి అందరికీ కూడా, మా నాయకులకైతే, కార్పొరేటర్లకైతే, మా మేయర్కి అయితే, మా డిప్యూటీ మేయర్కి అయితే, సూర్యనారాయణ, ఇంకా పెరువెంగుల ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి అయితేనేమి, మా కల్లూరు మండల పరిషత్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మా నాయకులు, కార్పొరేటర్లు, మా కోఆర్డినేటర్ కూడా, ఉమెన్స్ కోఆర్డినేటర్ శ్వేత, వీళ్ళందరూ కూడా చిట్టుమల్లందరూ వచ్చినందుకు మా కార్పొరేటర్లు లక్ష్మీకాంతారెడ్డి, నారాయణ రెడ్డి, ఇంకా వీళ్ళందరూ కూడా చిట్టమల్లి వచ్చి వాళ్ళకందరికీ కూడా, దాంతో పాటు మీడియా మిత్రులు కూడా మీరంతా మాతో పాటు నడిచి వచ్చినందుకు మీకందరికి కూడా మా ఉదయపూర్వక